భగీరథుడు అనే రాజు తన పితృదేవతలకు మోక్షాన్ని కలిగించాలనే సంకల్పంతో గంగాదేవిని భూమికి తీసుకురావాలి అని అనుకుంటాడు. కానీ అది సాధారణ విషయం కాదు. గంగ స్వర్గలోకంలో ప్రవహిస్తోంది. అందుకోసం భగీరథుడు విష్ణువుని ఆరాధిస్తాడు. విష్ణువు సంతుష్టుడై గంగ భూమికి రావడానికి అంగీకరించగలదని చెబుతాడు. అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది. గంగ భూమిపై పడితే ఆమె యొక్క ప్రవాహ శక్తి భూమిని నాశనం చేస్తుంది. అందుకే శివుడిని ప్రార్థించమని సూచిస్తాడు. భగీరథుడు గాఢమైన తపస్సు చేస్తాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై గంగను తన జటాల్లోని ఉల్లాస వలయంలో నివారిస్తానని హామీ ఇస్తాడు. గంగ భూమిపైకి జారేటప్పుడు శివుడు ఆమె శక్తిని నియంత్రించటానికి తన జటాల్లోని గంగను ఆహ్వానిస్తాడు. ఈ విధంగా గంగ శాంతంగా భూమిపైకి ప్రవహించి భగీరథుని పితృదేవతలకు మోక్షాన్ని ప్రసాదిస్తుంది.